పరమేశ్వరుడు నేను గురుస్వరూపంగా మనకు దర్శనమిచ్చాడు. పరమేశ్వరుడు ధరించిన గురు రూపం పేరు దక్షిణామూర్తి. దాక్షిణ్యమే దక్షిణ అనగా సమర్థత, దయా సమర్థత రెండూ కలిగిన వాడు కనుక దక్షిణామూర్తి అని చెప్పబడుతున్నది. దక్షిణామూర్తి అంటే తెలివి మూర్తి ధరించిన స్వరూపం అన్నారు. కానీ దక్షిణ అంటే బుద్ధిశక్తి. కానీ దక్షిణామూర్తి అంటేనే బుద్ధిశక్తి స్వరూపుడు. అందుకే బుద్ధి మనకు వృద్ధి చెందాలి అంటే దక్షిణామూర్తిని ఆశ్రయించాలి. బుద్ధి బాగుపడితే చాలండి, అన్నీ బాగుపడ్డట్టే. మన ఇది కావాలి అది కావాలని అడుగుతాం, కానీ ఏమీ అడగక్కర్లేదు. బుద్ధి బాగు చేయవయ్యా అని అడిగితే చాలు. గాయత్రి మంత్రార్థం కూడా అదే. అది ఉపనిషత్తు కూడా సనో బుద్ధ్యా శుభయా సంయునక్తు అని ఒక మంత్రం చెప్తున్నది. ఆ పరమాత్మ మా బుద్ధిని శుభమైన సంకల్పాలతో శుభమైన భావాలతో ఉంచుగాక అని కోరుకున్నారు ఇక్కడ. పైగా బుద్ధికి తెలివిచ్చేవాడు భగవంతుడు. బ్రహ్మదేవుడికి వేదమనే బుద్ధినిచ్చిన దక్షిణామూర్తికి నమస్కారం అన్నారు. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో హి వేదాహ ప్రహిణోహి తస్మి తగం దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని ఉపనిషత్తు చెప్తున్నది. బ్రహ్మదేవుడు అంతటి వాడికి వేద జ్ఞానం ఇచ్చినవాడు ఆది గురువైన శివుడు. ఆ శివుడే నా బుద్ధికి ఆత్మప్రకాశం కలిగే జ్ఞానాన్ని అందించుగాక, ముముక్షువైన నేను శరణు వేడుతున్నాను అన్న మంత్రం మనకు కనబడుతున్నది ఉపనిషత్తుల్లో. అటువంటి దక్షిణామూర్తికి మనం నమస్కారం చేసుకుంటూ